హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఏపీ అండ్ తెలంగాణ భారీ వర్ష సూచన అయితే తెలిపింది. నేటి నుంచి వాతావరణ రిపోర్ట్ అనేది కూడా ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణ వెదర్ ఫోకస్ అనేది కూడా ఇది మనకు కావాల్సింది. ఇన్నాళ్ళకు రైతులు కోరుకునే వర్షం పడుతుంది. ఇప్పుడు అసలైన వానాకాలం వచ్చినట్టయింది. ఇవాళ మన రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా ఉంది. ఇక రెడ్ అలర్ట్ అనేది కూడా ప్రకటించబోతున్నారు. బయట పనులు ఏవి ఉన్నా మధ్యాహ్నం 3 లోపే ముగించుకోవడం మేలు. ఇక ఇవాళ వాతావరణం ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరిదాకా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ బంగ్లాదేశ్కి దగ్గరగా ఉంటుంది, కానీ ఈరోజు రాత్రి అయ్యేటప్పటికీ ఒడిశాకి దగ్గరగా వచ్చేలా ఉంది. ఆదివారం నాటికి ఒడిశా విశాఖపట్నానికి దగ్గరలో భారీగా సముద్రంలో ఉండేలా కనిపిస్తుంది. అది ఎంత పెద్దగా ఉంటే అంతలా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అది అవార్తనంగానే ఉంది, ఇంకా అల్పపీడనం అవ్వలేదు. అది 24 నాటికి అల్పపీడనం అవ్వచ్చని భారత వాతావరణ శాఖ చెప్పింది. భారత వాతావరణ శాఖ ప్రకారం ఇవాళ కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 23 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా లక్షద్వీప్లో 19, 20న, రాయలసీమలో 19, 20న భారీ వర్షాలు కురుస్తాయి. 19, 20న కేరళలో అత్యధిక భారీ వర్షాలు కురుస్తాయి. అంటే 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కురుస్తాయి. ఒక వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి దక్షిణ భారత్ అంతటా గాలి వేగంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. మనం శాటిలైట్ లైవ్ అంచనాలని చూద్దాం, అవి కరెక్ట్గా ఉంటున్నాయి. ఇవాళ తెలంగాణలో మధ్యాహ్నం వరకు మేఘాలు తక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత అంతా మారిపోతుంది. మహబూబ్ నగర్లో మధ్యాహ్నం 2 నుంచి వాన మొదలై క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3కి హైదరాబాద్లో కూడా ప్రారంభమై కంటిన్యూ అవుతూ సాయంత్రం 6కి తెలంగాణ అంతటా వర్షాలు పడతాయి. అలాగే ఆదివారం ఉదయం 7 గంటల వరకు కురుస్తాయి. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు ఉంటుంది. 1-2 చోట్ల మాత్రం భారీ వర్షాలు అనేది కూడా పడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేఘాలు ఉంటాయి. వాన పెద్దగా పడదు, కానీ మధ్యాహ్నం 3 తర్వాత మొదలయ్యే వాన రాష్ట్రంలోని అన్ని వైపుల నుంచి విరుచుకుపడుతుంది. సాయంత్రం 6కి మరింత పెరుగుతుందని అయితే అంచనా వేస్తున్నారు. 1-2 చోట్ల మాత్రమే భారీగా వర్షాలు అనేది కూడా పడతాయని అయితే వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకే ఏమైనా పనులున్నా కూడా వెంటనే చూసుకోవాలని, మధ్యాహ్నం పైన బయట ఎవరు కూడా వెళ్ళకూడదని అయితే రెడ్ అలర్ట్ అనేది కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.